అర లీటర్ పాలు 194 రూపాయలు అంటే ఒప్పుకుంటారా? హోటల్లో ఓ రోజు ఉండేందుకు 7,000 రూపాయలు చెల్లించారంటే నమ్ముతారా? వరద బాధితులకు సాయం పేరుతో ఉత్తరాఖండ్లో పెద్ద స్కామే నడిచింది. బాధితులకు సాయంగా ఇచ్చే రిలీఫ్ ఫండ్ను పందికొక్కుల్లా తినేశారు అధికారులు. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఫుడ్ రిలీఫ్ స్కామ్ ఉత్తరాఖండ్ లో కలకలం రేపింది. 2013లో వచ్చిన వరదల్లో బాధితులకు సాయం పేరుతో పెద్ద ఎత్తున రిలీఫ్ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో అయినా ఖర్చులకు రూపొందించిన బిల్లులో వస్తువుల ధరలను అధికారులు విపరీతంగా పెంచేశారు. దీంతో ఇదో పెద్ద స్కామ్ లా తయారైంది. దీని సంగతేంటో తేల్చాలని సీఎం హరీష్ రావత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ స్కామ్ ఎలా బయటకొచ్చింది అంటే, ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు వరద బాధితులకు జరిగిన ఆర్థిక సాయం వివరాల్ని సమాచార హక్కు చట్టం ద్వారా కోరాడు. ఆయా జిల్లాల నుంచి ప్రభుత్వ అధికారులు ప్రతుల్ని సమర్పించారు. వాటిని పరిశీలించగా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు తెలిసిందే. ఓ పక్క జనం వరదల్లో సమస్తం పోగొట్టుకుని బాధలో ఉంటే, అధికారులు మాత్రం తెగ ఎంజాయ్ చేశారు. తమ కోసం ఖరీదైన వంటకాలు ఆర్డర్ చేసుకున్నారు. అధికారులు ఇచ్చిన బిల్లుల్ని చూస్తే ఎవరికైనా దిమ్మ తిరుగుతుంది. అర లీటర్ పాలు 194 రూపాయలని చూపారు. బాధితులకు సాయం అందించేందుకు అధికారులు హోటళ్లలో బస చేశారు. అందుకోసం ఒక్కో అధికారి రోజుకు 7,000 రూపాయలు చెల్లించాడట. అంతేకాదు, తమ కోసం మటన్, చికెన్, వెన్న, జామ్లను వంటివి ఆర్డర్ చేసుకున్నట్లు బిల్లులో చూపించారు. కొన్ని చోట్ల ఒక బాధితుడికే 2 సార్లు డబ్బులిచ్చినట్లు రాశారు. ఒకసారి 1800 రెయిన్ కోట్లు కొని 3 సార్లు కొన్నట్లు చూపారు. కార్లకు కూడా అవనంత పెట్రోల్, డీజిల్ ని స్కూటర్లు, బైకులకు వాడినట్లు చూపించారు అధికారులు. జిల్లాల నుంచి వచ్చిన ఈ బిల్లుల సంగతి తేల్చాలని ప్రభుత్వం ఆదేశించింది. తూర్పు